మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో బాల వికాస ఆధ్వర్యంలో చలివేంద్రం కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ నలుగురి రామలింగం పాల్గొన్నారు. వేసవిలో ప్రజల దాహర్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని మడిపల్లి గ్రామ సర్పంచ్ నలుగురి రామలింగం తెలిపారు. బాల వికాస ఆధ్వర్యంలో మండలంలోని మడిపల్లి గ్రామంలో నలుగురి అయ్యప్ప వెంకటమ్మ జ్ఞాపకార్థం ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రంను సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనానికి చల్లటి నీళ్లు అందించేందుకు బాల వికాస చొరవ చూపడం ప్రశంసనీయమన్నారు. గ్రామానికి వచ్చే బాటసారుల దాహర్తి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆహ్వానించదగిందన్నారు. 3 నెలల పాటు తాము బాటసారులకు చల్లటి మంచినీరు అందించేందుకు బాల వికాసకు తోడ్పాటు అందిస్తామని సర్పంచ్ తెలిపారు. చెప్పగానే బాల వికాస సంస్థలో మనకు ప్రతి సంవత్సరం నుంచి ఏది అడిగినా కూడా వెనుకందు లేకుండా ముందడుగు చేస్తూ మీరు ఏ కార్యక్రమం చేసినా నేను ముందుకు అని చెప్పినప్పుడు సగౌరవంగా నేను చేస్తామా ప్రతి దాంట్లో ముందుండా అన్న ఆలోచనతో 3 నెలలలో ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి పాఠశాలకు నీళ్ళు అందిస్తా అన్న ఆలోచనతో దాని ముందుకు రావడం చాలా గొప్ప కార్యక్రమానికి స్వాగతం. గట్టి చెప్పట్లు. అదేవిధంగా మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఒక అన్ని దేవుళ్ళకు అతీతంగా ఒకటి ప్రార్థన గీతంతో ప్రారంభోత్సవం చేసుకుంటాం. వికాస మహిళా అభివృద్ధి సంస్థ ద్వారా మన గ్రామంలో చలివేంద్ర కార్యక్రమానికి తోడ్పాటుతోతున్న బాల వికాస సంస్థకు నా ప్రత్యేకమైన వందనములు. వీళ్ళు నా గత చిన్నప్పటి నుంచి చూస్తున్న 20 సంవత్సరాల నుంచి ఏదో సేవా కార్యక్రమంలో వాళ్ళు ముందు కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఒకటేంటంటే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాల వికాస సంస్థ, మా మహిళా లీడర్లు, ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులందరికీ నాకు నమస్కారములు. ఏంటంటే బాలక వికాస సంస్థ మాదిరిగానే మనం కూడా ఈ గ్రామంలో యువత కానీ, గ్రామ పెద్దలు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో సేవా కార్యక్రమం చేసి మన పాలకవర్గాన్ని మన గ్రామాల పక్షంలో గ్రామాభివృద్ధి అంటేనే ప్రజల సహాయ సహకారంతో పెద్దల యొక్క అభివృద్ధితోటే మనము గ్రామాన్ని అభివృద్ధిలో చేయడానికి ముందంజలో ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క గ్రామ పెద్ద కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొని గ్రామాన్ని మనం ఆదర్శ గ్రామంగా ఉండాలని ఈ సభాముఖంగా తెలుస్తున్నాను. ఒకటేంటంటే ఇప్పుడు మనము ప్రయాణించే బాటసారులకు కూడా ఈ ఎండాకాలం వస్తుంటే ఇంకా ఎండలు కూడా ముదుతాయి. కాబట్టి వాళ్ళ దాహార్తి కోసం మన కాడ ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారనే మన వాటర్ ప్లాంట్ యజమాని శాంకూర్ శ్రీనివాసరెడ్డి గారు నేను ఉప సర్పంచ్ నుంచి నేను ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాను. నాతో పాటు అతను కూడా ఈ వాటర్ అందించి సహాయ సహకారం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే ఈ బాల వికాస సోదరమణులకు కూడా ఏంటంటే మా గ్రామం పక్షాన మీరు చేసేటువంటి మీ సంస్థ నుండి వచ్చేటువంటి పథకాలను వృద్ధులకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, విడలకు కావచ్చు, వితంతులకు కావచ్చు, ఇంకేమైనా కూడా
స్కీములు ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా ఎవరైతే వెల్విషర్ ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు సహాయ సహకారాలు అందించి మా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటున్నాను.